భర్త హత్య కేసులో న్యాయం చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపిన గంటల వ్యవధిలోనే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ బహిష్కరించింది. నేరస్తులపై జీరో టాలరెన్స్ పాటిస్తున్నారంటూ ఎమ్మెల్యే యోగిని ప్రశంసించారు. ఎమ్మెల్యే యోగికి కితాబు ఇవ్వడంతో ఆమెపై ఎస్పీ వేటు వేసింది. మొత్తంగా యూపీ రాజకీయాల్లో గురువారం కలకలం రేగింది. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పూజా యోగి ఆదిత్యనాథ్ను బహిరంగంగా ప్రశంసించడంతో ఆమె పార్టీ ఆగ్రహానికి గురైంది. పూజాపాల్ భర్త బహుజన సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజ్పాల్ 2005 జనవరి 25న గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ చేతిలో హతమయ్యాడు. ఈ హత్య 2004లో ప్రయాగ్రాజ్ వెస్ట్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగింది. అతీక్ సోదరుడు అష్రఫ్ పై విజయం సాధించడంతో ఇరువురి మధ్య రాజకీయ శత్రుత్వం పెరిగి హత్యకు కారణమైంది. ఈ కేసును 2016లో సీబీఐకి అప్పగించగా 2024లో కోర్టు 7గురిని దోషులుగా తేల్చింది. గతేడాది హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ను కూడా కాల్చి చంపారు. నిందితులు అతీక్, అష్రఫ్లను పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేయడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇదే సమయంలో జానీ ఎన్కౌంటర్లో అతీక్ కుమారుడు అసద్ మరణించాడు. ఇదంతా గతమైతే యూపీ అసెంబ్లీలో జరిగిన విజన్ డాక్యుమెంట్ 2047 చర్చలో పూజాపాల్ మాట్లాడుతూ తన భర్తను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసన్నారు. ఎవరు విననప్పుడు తన మాట విన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆమె ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సీఎం యోగి ప్రయాగ్రాజ్ లో అనేక మంది మహిళలకు న్యాయం చేశారని, అతీక్ అహ్మద్ వంటి నేరస్తులను మట్టుబెట్టారని ఆమె ప్రశంసించింది. సొంత పార్టీ ఎమ్మెల్యే యోగిని పొగడ్డంతో ఎస్పీ జీర్ణించుకోలేకపోయింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇకపై పూజ ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనరని, ఆహ్వానించబడరని పార్టీ తెలిపింది. పూజా తొలగింపుపై బీజేపీ మండిపడింది. నేరాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించినందుకు పూజాపాల్ను తొలగించడం ఎస్పీ దళిత వ్యతిరేక ధోరణి స్పష్టమవుతుందన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా. అతీక్ మహ్మద్ ను ఓటు బ్యాంకుగా చూసే పార్టీగా ఎస్పీని ఆమె ఆరోపించారు.